ఇది శాంతికి చిహ్నం. అంతేకాదు ప్రేమికులకు చాలా ఇష్టమైంది. దీంతో పావురాన్ని ఇళ్లలో పెంచుకోవడంతో పాటు బయటి ప్రాంతాల్లో కూడా ఎక్కువసేపు వాటితో గడిపేందుకే ముచ్చటపడుతూ ఉంటారు. కానీ ఆ పావురం వల్ల మనిషి ప్రాణానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? వాటి వల్ల మనిషికి వస్తున్న ముప్పేమిటో మీకు తెలుసా? వాచ్ ది స్టోరీ. పావురాన్ని మనం ప్రేమిస్తోంటే దాని ఎఫెక్ట్తో మనిషి ప్రాణానికే ముప్పొస్తోంది. హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకు పావురాలు కనిపిస్తుంటాయి. కనిపించాయి కదా అని వాటి దగ్గరకు వెళ్లారో అంతే, ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్టే. నిజం, ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారి పాత్ర పోషించిన పావురాలు ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారకాలుగా మారాయి. అలా వెళ్తూ ఉండగా ఇక్కడ చూసి పావురాలు చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ నిల్చున్నామండి. మా బాబు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి ఇక్కడ చూసి వెళ్దామని చెప్పి ఆగాం. మనం ఇంతగా ప్రేమించే శాంతికి చిహ్నమైన ఈ పావురాలు వాటి నుంచి వచ్చే మలాల వల్ల మనకింత ఎఫెక్ట్ ఉందని తెలిసిన తర్వాత చాలా బాధపడుతున్నాం. దానికి సంబంధించిన దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. ఇలా మరీ రోడ్డు మీద కాకుండా వాటికి తగ్గ ప్లేస్ ఉంచడం కానీ ఏదైనా ఉండాలి. పావురాలకు ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మలమూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుంచి ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోతాయి. వీటి రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీల్లోకి చేరుతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. కానీ ఈ విషయం తెలియని ప్రజలు ఆ పావురాలతో గడిపేందుకు వస్తున్నారు. పీజియన్స్ డ్రాపింగ్స్ ఆర్ పావురాల రెట్టల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చాలా మటుకు వస్తున్నాయండి. వీటి వల్ల యూజువల్గా ఎట్లా ఉంటుందంటే మేనిఫెస్టేషన్ అలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా లాగా ఉంటుంది. అంటే బ్రాంకియల్ ఆస్తమా దాంట్లో ఈ జలుబు, జ్వరము అట్లాగా మొదలవుతుంది. తర్వాత దగ్గు, ఇవి దమ్ము రావడము ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మెయిన్లీ ఇది షుగర్ ఉన్న ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో మరీ సివియర్గా ఉంటుంది. ఇది కనుక్కోవడానికి కూడా టైం పడుతుంది. మామూలుగా వీటి నుంచే వస్తుంది అనేది తెలిసే వరకు టైం పడుతుంది. వీళ్ళల్లో సివియర్గా ఉండి ఈవెన్ రెస్పిరేటరీ డిసీజెస్ సీరియస్గా అయిపోయి వీళ్ళకి వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. అంత సీరియస్గా అయిపోతుంది ఇది తర్వాత రాను ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో. పావురాల వల్ల ఆయాసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు, జ్వరంతో మొదలై ప్రాణాంతకంగా మారుతుందంటున్నారు. చూశారుగా, పావురమే కదా అని దగ్గరికి వెళ్లారో వ్యాధులు కొని తెచ్చుకున్నట్టే. బీ కేర్ఫుల్. పావురాలే కదా ప్రేమిద్దాం, వాటికి ఫుడ్ వేద్దాం అనుకుంటే మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. పక్షులకు ఫుడ్ వేసే వరకు బాగానే ఉంది, కానీ వాటి నుంచి వచ్చేటటువంటి రెట్టలు పీల్చడం వల్ల మనిషి యొక్క ప్రాణానికి ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఈ హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నటువంటి ఈ పావురాలకు ఒక ప్రత్యేకమైనటువంటి జోన్లు, రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు పావురాల పక్షుల ప్రేమికులు. ఖచ్చితంగా ఎక్కడ అయినా కనిపించినటువంటి ఈ పావురాలకు ఫుడ్ వేద్దాం, కానీ వాటి నుంచి వచ్చేటటువంటి వాటిని మొత్తం కూడా పీల్చకుండా ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ గజానంతో సతీష్ కుమార్, HMTV, హైదరాబాద్. ఇక రాజమహేంద్రవరంలో హ్యాపీ సండే